ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉందని, దాని ప్రభావం తెలంగాణపై ఉందన్న మంత్రి వచ్చే 100 రోజుల పాటు తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటి పరిస్థితిపై సమీక్షిస్తామని తెలిపారు. మిషన్ భగీరథ అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో నీటి సమస్యలు ఏర్పడితే 16వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నేనైనా సెక్రటరీ గారైనా మేము ఇదే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై ఇదంతా ఒక టీమ్ గా ఉన్నాం కాబట్టి ఒక టీమ్ వేస్తాం. మన ఇక్కడ పంచాయతీరాజ్ నుంచి కూడా, రూరల్ డెవలప్మెంట్ నుంచి అక్కడటువంటి ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు కానీ పంచాయతీరాజ్ వాళ్ళని కూడా యాడ్ చేసి ఒక 3 మెన్ కమిటీ 5 మెన్ కమిటీ వేసి ఆ జలశ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఫాస్ట్ గా అయ్యేటట్టుగా మీరు కూడా పైనుంచి మానిటరింగ్ చేయండి. పైన కూడా జిల్లాలలో మరి అడిషనల్ కలెక్టర్స్, మన ఎస్సీలను కూడా ఒక టీం లాగేసి కింది వరకు ఫాస్ట్, ఎందుకంటే మనం ఈ 15 డేస్ 1 మంత్ లో అవన్నీ మనం ఫోకస్ చేయడం మూలంగా వచ్చే చుక్క నీళ్ళని కూడా ఒడిచి పట్టుకున్న వాళ్ళం లేదు. తర్వాత ఓపెన్ చేస్తే ఆల్రెడీ వర్షాలు పడినప్పుడు ఓపెన్ చేస్తే మనకు వచ్చే లాభం ఏం లేదు. ఇప్పుడు ఏదంటే ఇంకా ఆగస్టు సెప్టెంబర్ లో కొంచెం ఆశ, లేదా అప్పుడప్పుడు ఏమన్నా సడన్ గా వర్షం పడితే ఆశ. ఆ ఆశ అనుకునే చుక్కలు ఏవైతున్నాయో వాటిని ఎక్కడెక్కడ మనం స్టోరేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికోసం కూడా దృష్టి పెట్టండి. అట్లనే మనము ఐబీ వాళ్ళు